హాయ్ హలో అరటికాయ పులుసు పెట్టుకుందాం రండి. పాతకాలం అరటికాయ పులుసు నాకు తెలియదు కానీ నా సిస్టర్ స్టైల్లో నేను చూపించేదైతే ఇదే అనమాట. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. లేదు ట్రై చేయిస్తున్నాను అనమాట. ఆల్రెడీ తనకు వచ్చు, నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదని నా కోసం చేస్తుంది. ఫస్ట్ అయితే పోపు వేసేసుకోవాలి. ఆనియన్స్ కూడా కొంచెం ఎక్కువే పడతాయి, ఎందుకంటే పులుసులోకి ఇగురులోకి ఆనియన్స్ బాగా ఎక్కువ పడతాయి. మీరు కంటెంట్ చూసుకొని దాన్ని బట్టి వేసుకోండి. నేనైతే అరటికాయ ముక్కల్ని ఇలా కోసుకొని మరీ వేసుకుంటున్నాను. రౌండ్గా కూడా కోసుకొని వేసుకోవచ్చు. ఉప్పు కొంచెం పసుపు వేసుకొని మంచిగా అరటికాయ ముక్కల్ని కలుపుతూ ఉండాలి, ఎందుకంటే కింద అంటేస్తుంది అరటికాయ అన్నది. ఫ్రై చేస్తున్నప్పుడు ఎలాగ అంటేస్తుంది, ఇప్పుడు కూడా అలాగే అంటేస్తుంది. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని మంచిగా దాన్ని మెత్తగా నానబెట్టుకొని దాంట్లో నుంచి రసం అంతా తీసేసి ఒక సైడ్లో పెట్టుకోవాలి. ఇలా వేగుతుంది కదా, ఆల్రెడీ కొంచెం మగ్గి ఉంటుంది. వేగుతున్నప్పుడు ఈ పులుసు అనేది దాంట్లో పోసేసేయండి. చింతపండు పులుసు దాంట్లో పోసేసేయండి. దాంట్లోనే కొత్తిమీర కూడా వేసేసి ఒక సైడ్ మూత పెట్టేసేయండి. ఇంకొక రోటిలో నూరింది చెప్తాను నేను. రోటిలో వెల్లుల్లిపాయ మొత్తం వెల్లుల్లిపాయ తీసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని కచ్చాబిచ్చాగా దంచుకొని మంచిగా దాంట్లో వేసుకొని కొంచెం అది ఉడుకుతున్నప్పటికీ కొంచెం కారం బెల్లం రెండు వేసుకోవాలి. ఎమ్మీగా ఉంటుంది. పులుసులోకి కారం బెల్లం చింతపండు ఈక్వల్గా సరిపోతూనే బాగుంటుంది. దాన్ని ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. ఒక విజిల్ అంతే, చాలా ఎమ్మీగా ఉంటుంది. నాన్ వెజిటేరియన్ తినను, వెజిటేరియనే తింటాను కానీ ఎమ్మీగా తింటాను అనుకున్న వాళ్ళకి ఇలా ట్రై చేయండి.